నమస్కారం మాకేబీ న్యూస్ కి స్వాగతం. బాపట్ల నియోజకవర్గంలో నాగుల చవితి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పుట్టలకు ప్రత్యేక పూజలు చేసి ఆవు పాలు, అరటి పండ్లు, కోడిగుడ్లను నాగేంద్రునికి సమర్పించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. చీల్ రోడ్లోని పాండురంగ స్వామి దేవస్థానం నందు మరియు క్రిస్టియన్ పేట నందు గల పుట్ట దేవస్థానం నందు భక్తులు వేలాదిగా పాల్గొని నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా పిట్లవానిపాలెం మండలంలోని పలు గ్రామాలలో నాగుల చవితి వేడుకల్ని ఘనంగా జరిపారు. మండల పరిధిలోని కాజీపాలెం, గోకరాజ్, నల్లబోయినవారిపాలెం, పిట్లవానిపాలెం, మంత్రవారిపాలెం, చెందోలు, భవనంవారిపాలెం, అల్లూరు గ్రామాలలో భక్తులు స్వామివారికి ఆవుపాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ స్వామి ఆలయ పూజారి వారణాసి వెంకట శివరామకృష్ణ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన మంగళవారం నాగుల చవితి రావటం విశేషమన్నారు. అంతేకాగా పార్వతీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రం నాడు నాగుల చవితి రావటం విశేషమే కాక 84 సంవత్సరాల తర్వాత నాగుల చవితి, మూలా నక్షత్రం కలిసి రావటం జరిగిందన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి అతి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజున ఈ నాగుల చవితి రావడం చాలా ఆనందదాయకమైన విషయం. అందున 84 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ నాగుల చవితి మూలా నక్షత్రంతో తిరిగి మళ్ళా 84 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం విశేషంగా చెప్పుకోదగిన విషయం. అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి మూలా నక్షత్రంలో ఈ నాగుల చవితి ఘడియలు రావడం ఇవాటి రోజున చాలా పవిత్రమైనటువంటి దినంగా మనం భావించాల్సి ఉంటుంది. మన కాజీపాలెం శివాలయంలో ఉన్నటువంటి ఈ నాగుల చవితి స్వామివారి యొక్క ఉత్సవాలు అనాదిగా చాలా పురాతన కాలం నుంచి కూడా విశేషంగా కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ ఆలయం ఇలవేల్పుగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి పూజా పునస్కారాలు అందరికీ కూడా ముదావహంగా ఉంటాయి. అలాగే భక్తులందరూ కూడా ఈ పూట చవితి వేడుకల్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. స్వామివారి శుభాశిస్సులు మరలా భక్తులందరికీ. బాపట్ల మండలం అప్పికట్ల పిహెచ్సి నందు బోధకాల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంపై ఏఎన్ఎంలకు ప్రత్యేక అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. 2015 కల్లా ఎక్కడా కూడా బోధకాలు అనే పదం వినపడకూడదని డాక్టర్ అనురాధ అన్నారు. ఈ సందర్భంగా నర్సులకు, ఆశా వర్కర్స్ కు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటం జరిగింది. అలాగే మండలంలో 10 మందికి బోధకాలు వ్యాధి ఉన్నట్టు తెలియజేశారు. వీరందరికీ కూడా ప్రతిసారి అప్పికట్ల పిహెచ్సి నందు మందులను పంపిణీ చేస్తున్నట్లు సూపర్వైజర్లు సుబ్బారావు, నాగేశ్వరరావు తెలియజేశారు. అట్లా ఈ సంవత్సరం కూడా ఈ నవంబర్ 11వ తారీఖున ఫైలేరియా దినోత్సవంగా, ప్రపంచ ఫైలేరియా దినోత్సవం కాబట్టి ఆ రోజున మనం ఉన్న ప్రజానీకానికి అందరికీ ఈ డిఇసి డైథైల్ కార్బోజైన్ మాత్రలు పంచి అందరూ మింగేట్లుగా చూసి అందరూ కూడా ఫైలేరియా వ్యాధి రాకుండా కాపాడుకునేట్లు చేయవలసిందిగా ఆరోగ్య కార్యకర్తలను, ఆశా కార్యకర్తలను కోరటం జరుగుతున్నది. ద్వారా ఈ వ్యాధి వస్తుంది. సో దీన్ని నివారణ కోసం మనం ఈ టాబ్లెట్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి. 2 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, గుండె జబ్బు లేకపోతే మూత్రపిండం జబ్బు ఉన్న వాళ్ళు ఈ టాబ్లెట్ తీసుకోకూడదు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఒక టాబ్లెట్ తీసుకోవాలి. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు 2 టాబ్లెట్లు, 15 సంవత్సరాల నుంచి మించిన వాళ్ళు 3 టాబ్లెట్లు తీసుకోవాలి. మరి ఈ ప్రోగ్రామ్ని మీరు అందరూ ఉపయోగించుకొని మా ఆశాలు, ఏఎన్ఎంస్, అంగన్వాడీస్ వీళ్ళందరూ ఇంటింటికి వచ్చి మీకు ఈ టాబ్లెట్లు పంపిణీ చేస్తారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ టాబ్లెట్లు తీసుకుని మరి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తూ ఈ బోధకాలు రాకుండా నివారణ కోసం మీరందరూ సహకరించమని బాపట్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కళ్యాణి మాట్లాడుతూ పాఠశాలలోని 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు గల బాలికలకు ప్రత్యేక వైద్య సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతుందన్నారు. అలాగే మండలంలోని సాల్వేషన్ ఆర్మీ, సరస్వతి మెమోరియల్, ఇతర స్కూల్స్ నుండి విద్యార్థులు పాల్గొని కంటికి, చెవుకు, శరీర రుగ్మతలను గూర్చి డాక్టర్ శరత్ బాబు ఇతర డాక్టర్లచే ప్రత్యేకంగా విద్యార్థులకు సూచనలు ఇచ్చి మందులను పంపిణీ చేశారు. బాపట్ల మండలం కానీ బాపట్ల పట్టణంలో కానీ ఉన్న అన్ని స్కూళ్ళ పిల్లల్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాంట్లో గుర్తించిన వారికి తగినటువంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కంటికి సంబంధించిన ఆప్థాల్మిక్ అసిస్టెంట్ వచ్చి కంటి పరీక్ష కూడా చేసి కంటి చూపు మందగించుకుని ఉండటం కోసం వాళ్ళకి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన కళ్ళద్దాలు అవి ఇవ్వడం జరుగుతుంది. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ నందు మండల స్థాయి ఫైట్వా గేమ్స్ ను జిల్లా టీంలు సెలెక్ట్ చేశారు. గ్రామ పంచాయతీల్లోని పాఠశాల తరఫున 25 మందిని 35 మందిని టీములుగా విభజించి వాళ్లలో కొత్త మెరిట్ టీంలను సెలెక్ట్ చేసి జిల్లా స్థాయిలో మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఎండీఓ చంద్ర సువార్త తెలిపారు. అలాగే దరివాద కొత్తపాలెం విద్యార్థులు తమకు అన్యాయం జరిగింది అని ఎండీఓకు ఫిర్యాదు చేయడంతో ఎండీఓ వారికి గేమ్స్ ను గూర్చి పూర్తి అవగాహన కల్పించడంతో పరిస్థితి సద్దుమణిగింది. గేమ్స్ లో రన్నింగ్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర గేమ్స్ లను నిర్వహించారు. మున్సిపల్ స్కూల్ తరఫున మన పైగా సెలక్షన్ జరిగింది. కబడ్డీ సెలక్షన్ లో మేము సెలెక్ట్ అయిన తీసి మళ్ళీ వీళ్ళు పీటీలు అందరూ కూడా కలిసి ఓటయ్యి మా పీటీ స్థాయి ఫ్యామిలీ మళ్ళీ సెలక్షన్లు పెట్టి వాళ్ళని కబడ్డీ సెలక్షన్ చేసుకుంటున్నారు. మమ్మల్ని దేవుడు ఇవ్వట్లేదు. ఇది మళ్ళీ సెలక్షన్ మాకు ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు మరి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. పేరు దరివాద కొత్తపాలెం. జనరల్ గా జరిగేది హై స్కూల్ పిల్లలనే తీసుకుంటాం. మనకి మండల లెవెల్ టీము 75 మందితో రావాలంటే మంచి వాళ్ళనే తీసుకుంటాం, కానీ ఎవరి బట్టి వాళ్ళని తీసుకోం కదా. ఆ పైకా గేమ్స్ కి ఈ పైకా గేమ్స్ కి అసలు సంబంధం లేదు. వాళ్ళు ఏం కండక్ట్ చేస్తారో మనకు తెలియదు. ఈ మాత్రం గ్రామం లెవెల్లో జరిగిన వాళ్ళని అక్కడ నెగ్గిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మండల లెవెల్లో కండక్ట్ చేస్తున్నాం. ఇలా ఒకరికి ఆస్కారమే లేదు. వచ్చిన ప్రతి స్టూడెంట్కి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి స్టూడెంట్కి 25 రూపీస్ చొప్పున ఈరోజు ఇస్తారు. బాపట్ల పట్టణంలోని త్రాగునీరు సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలియజేశారు. పట్టణంలోని వార్డులన్నింటినీ పరిశీలించి కలుషితమైన ప్రాంతాల్లో పర్యటించి మంచినీటి కుళాయిలు నిలిపివేస్తామని తెలియజేశారు. అలాగే చేపల మార్కెట్ ను గూర్చిన సమస్యను పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా గేట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. బెస్త సంఘ నాయకురాలు సాధు వెంకట రమణ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. బాపట్ల పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం నందు కార్యకర్తల రివ్యూ మీటింగ్ ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర బాలికలకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి అంగన్వాడీ కార్యకర్త తమ బాధ్యతలు నిర్వహించాల్సిందిగా ఐసిడిఎస్ అధికారి శైలజ తెలియజేశారు. అలాగే సమాజంలోని అనాథ బాలబాలికల సంరక్షణను ప్రభుత్వం తీసుకొని వారి భవిష్యత్తులకు అంగన్వాడీ కార్యకర్తలు మార్గదర్శులుగా కావాలని శైలజ తెలియజేశారు. డబ్బులు లేకుండా నిరుపేదలైన యువతలకి వాళ్ళకి కూడా ఇది 5 నుంచి 14 సంవత్సరాల వరకు బాలికా సదనాలు. ఇది వచ్చి మన గుంటూరు జిల్లాలో 3 ఉన్నాయి. గుంటూరు, పిడుగురాళ్ళ, బాపట్ల. కాబట్టి మనకి దగ్గరలో ఉన్న దాంట్లో చేర్చొచ్చు. సరే 14 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? అమ్మాయి 10th క్లాస్ వరకు అమ్మాయిని ఒకసారి చేరిస్తే దాంట్లో ఉచితంగా చదువు చేస్తారు, ఉచితంగా భోజనం పెడతారు, ఉచితంగా అక్కడ ఉండనిస్తారు. ఒకవేళ 14 సంవత్సరాలు అయిపోయి 10th క్లాస్ అయిపోయింది అనుకోండి, ఆ అమ్మాయి తర్వాత ఫర్దర్గా చదువుకోవాలనిపిస్తే కాలేజీ ఎయిట్-హోమ్ అని ఉంది. ఇది మనకు మంచి అవకాశం. 3 జిల్లాలకి కలిపి గుంటూరు, నెల్లూరు, ప్రకాశంకి కలిపి గుంటూరులోనే ఉంది. మనకి ఈ జిల్లాలోనే ఉంది కాలేజీ ఎయిట్-హోమ్. దాంట్లో కూడా ఉచిత విద్య, ఉచిత వసతి కల్పిస్తారు. బయట కాలేజీకి వెళ్ళి చదువుకోవడం, దాంట్లో ఉండడానికి. ఇది మన చిల్డ్రన్ హోమ్లో చదువుకున్న పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా కాకుండా బయట ఎవరైనా చదువుకుంటామంటే కూడా దాంట్లో చేర్చడానికి లేని కాలేజ్. బాపట్ల పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో తిరుబండారాలు అమ్మే వికలాంగుడు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒంగోలు నుండి గుంటూరు వెళ్లే ట్రైన్ కింద పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. వికలాంగుడికి తీవ్ర గాయాలు అవడంతో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉప్పపాలెం గేటు వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో ట్రైన్ కొంతసేపు నిలిపివేయడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. రైల్వే పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మాకే బిజినెస్ లో మళ్ళీ